ఈ యొక్క తపస్సు కాలమందు ఆ 40 రోజుల పాటు ఎంతో నిష్ఠత కలిగి, చాలా దీక్షా నియమం కలిగి జీవించినటువంటి వారిగా మనం బ్రతికాం. ఉపవాసములతోనూ, తపోక్రియలతోనూ చాలా గొప్ప ప్రార్థన పరులుగా మనం బ్రతికి ఉంటాం. అన్ని చెడు అలవాట్లన్నీ కూడా ఈ యొక్క తపస్సు కాలం ముందు పక్కన పెట్టి బ్రతికాం. కానీ ఇప్పుడు ఈ తపస్సు కాలం అయిపోయింది కదా, మనందరికీ కలిగేటువంటి అతి ముఖ్యమైనటువంటి శోధన ఇదే. మనము కూడా మన యొక్క గత జీవితం వైపు వెళ్ళిపోతాం. మనం వదిలేసినటువంటి అలవాట్లలోనికి వెళ్తామేమో. మన జీవితాలన్నీ కూడా ఇక్కడ ఒక యూటర్న్ తీసుకుంటాయి. ఆ యొక్క పునీతులు ఎవరని మనం చెప్తూ ఉన్నామో వారందరూ మరీ ముఖ్యంగా ఒక పాపపు జీవితం నుంచి బయటపడి ఒక పుణ్య జీవితాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులకు వారందరూ ఎదుర్కొన్నటువంటి మొట్టమొదటి శోధన ఏంటో తెలుసా? తమ యొక్క పాత జీవితంలోనికి వెళ్ళిపోవాలి అని, తమ యొక్క పాప జీవితపు ముందు జీవితంలోనికి తిరిగి వెళ్ళిపోవాలనేటువంటి ఈ శోధన అనేక సార్లు వస్తూ ఉంటుంది. ఈరోజు సువిశేషంలో కూడా అటువంటిది జరుగుతుంది. పేతురు గారు మరియు ఇతరమైనటువంటి శిష్యులందరూ కూడా మా పాత జీవితంలోనికి వెళ్తున్నారు. పేతురు గారు చెబుతూ ఉన్నారండి, యోహాను శుభవార్త 21వ అధ్యాయము 3వ వచనము, సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలికెను. పేతురు చేపలు పట్టడం అనేది అతనికి కొత్త పని కాదు. నిజానికి అదే అతని పాత జీవితం. ఒకప్పుడు నుంచి అతడు అదే జీవితంలో ఉండి అదే వృత్తిలో ఉన్నప్పుడు ప్రభువు వారిని పిలిచారు. యేసు ప్రభు ఎప్పుడైతే వారిని పిలిచారో ఆ రోజు వారు తమ యొక్క పడవను, వలలను, చేపలను, తమ తండ్రిని అక్కడ విడిచిపెట్టి ప్రభుని అనుసరించారండి. ఈరోజు మనం చూసినట్లయితే అక్కడ వదిలేసినటువంటి తమ వృత్తి కేవలం క్రీస్తు అనుసరణ అనేటువంటి ఒక జీవితంగా మారింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే క్రీస్తు తమ దగ్గర లేడో, మరణించాడు, మరి ఆ తర్వాత క్రీస్తు కనుమరుగయ్యాడు అనేటువంటి ఒక విషయం తెలుసుకుని క్రీస్తుతో తమ జీవితాలు పూర్తిగా మారిపోతాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు క్రీస్తే తమ వద్ద లేకుండా పోయాడు. కాబట్టి ఇంకా వారికి ఏం చేయాలో పాలుపోలేదు. అందుకని తమ యొక్క పాత జీవితము అయినటువంటి ఈ వృత్తిలోనికి వెళ్తున్నారు. కేవలం పేతురు మాత్రమే కాదు, పేతురుతో పాటు మిగిలిన శిష్యులు కూడా చెప్తూ ఉన్నారు, మేము నీ వెంట వచ్చుచున్నాము అని. అంటే ఇతర శిష్యులు కూడా తమ యొక్క పాత జీవితంలోనికి వెళ్తున్నారు, పాప జీవితంలోనికి వెళ్తున్నారు. ఇక్కడ క్రీస్తు అనుసరణ అనేటువంటిది ఒకటి ఎన్నుకున్నారు కదా, అది ఇంకా పూర్తిగా పక్కన పెట్టేసి